జై శ్రీరామ్. 2022 నుంచి 2025 జూన్ వరకు మొత్తం 17 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 17 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరుగుతోంది. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబాధిపతి అయిన సూర్యుడు వ్యయ స్థానంలో ఉన్నారు మరియు గురువు కూడా అస్తంగతమై ఉన్నారు. దాని మూలంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 2వ స్థానంలో కుజుడు ఉన్నారు. దశమాధిపతి 2వ స్థానంలో ఉండటం అనేది మంచిదే. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. కెరియర్ పరంగా చాలా చాలా ఆనందంగా ఉంటారు. దశమ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నారు కాబట్టి మీకు డెవలప్మెంట్స్ అంటూ వస్తాయి. కెరియర్ పరంగా ప్రమోషన్స్కి కావాల్సిన డెవలప్మెంట్స్ ఈ వారం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. అష్టమంలో రాహు ఉన్నారు. అష్టమంలో రాహు ఉన్నప్పుడు మీకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. కోర్టు కేసు విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. 6వ స్థానం అధిపతి అయిన గురువు వ్యయ స్థానంలో ఉన్నారు. అస్తంగతం అయి ఉన్నారు. దాని మూలంగా మీకు శత్రువులు అనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉన్న శత్రువులు అనేవాళ్ళు కాలభైరవాష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అప్పు కనుక ఇస్తే కనుక మీరు శత్రుత్వాన్ని కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. జాగ్రత్తగా ఉండండి. కెరియర్ పరంగా మీకు వేరే కంట్రీస్కి వెళ్ళే ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రం పారాయణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు 3వ వ్యక్తి మూలంగా గొడవలు వస్తాయి. జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.